Thank you. Ooh, yummy, yummy. Get off of my back. Woo! ఏ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కుమార్ తెలుగు బ్లాగ్స్. ఈ రోజున మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి కల్మన్ వచ్చామన్నమాట. ఇది అలబామాలోనే వెరీ వెరీ ఫేమస్ క్రిస్మస్ మార్కెట్. ఇంకెందుకు వెయిట్ చేయడం, లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి 3.5 hours డ్రైవ్ చేసుకుని అక్కడికి రీచ్ అయ్యి అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసి దాంతోపాటు మా ఫ్యామిలీ అందరూ కలిసి ఆ క్రిస్మస్ మార్కెట్కి వెళ్తాం. ఇప్పుడు హోటల్కి మొత్తానికి రీచ్ అయిపోయాము. మా పాప ఫుల్ ఎక్సైటెడ్ వాళ్ళ అమ్మమ్మని చూసి. ఇదే మా హోటల్ రూమ్. మొత్తానికి చెక్ ఇన్ అయిపోయాము. పిల్లలందరూ గోల గోల చేస్తున్నారు. You don't try it. You're gonna fall. ఫ్యామిలీ మొత్తం చిన్న బ్రేక్ తీసుకుని ఒకటే కారులో అందరూ సెట్ అయ్యి ఇంకా క్రిస్మస్ మార్కెట్ చూడడానికి బయలుదేరిపోయాము. చలి మాత్రం చంపేస్తుంది ఇక్కడ. సో మంచిగా కాఫీ తాగితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం కాఫీ షాప్కి వచ్చాము. ఇక్కడ కాఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. డిఫరెంట్ వెరైటీస్, ఈ లోకల్ ఫ్లేవర్స్తో అదిరిపోయిందనమాట. మనం కూడా ఒక లోకల్ ఫ్లేవర్ ఆర్డర్ చేసాము. ఎలా ఉంటుందో చూద్దాం. కాఫీ మాత్రం అదిరిపోయింది. కాఫీతో పాటు లోపల డెకరేషన్స్ కూడా బాగా చేశారు క్రిస్మస్కి. ఫ్యామిలీ మొత్తం మంచి ఫోటోలు దిగి చిల్లాం. ఇది ఈ మార్కెట్లోని స్పెషల్ ట్రైన్ అనమాట. సో పిల్లలందరూ ఎక్కి, పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా అందరూ ఎక్కి మొత్తం మార్కెట్ చుట్టూ రౌండ్ వేస్తారు. మంచి ఫన్నీ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి అసలు షాపులు ఏమున్నాయి, ఫుడ్ ఏమున్నాయి మొత్తం చూసేద్దాం పదండి. నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే నా ఫేవరెట్ ఫుడ్ సెక్షన్. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట. వాళ్ళ స్నాక్స్ టైప్లోనే ఉంటుంది. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్ చేసి చాలా ఆనందపడతారు. సో మేము కూడా కానీ ఫస్ట్ వచ్చేసి సినమన్ రోల్తో స్టార్ట్ చేసాము. That's a good pose. Fire roasted cinnamon rolls. ఇది వచ్చేసి సాసేజ్, హాట్ డాగ్ లాగా పెట్టేసి ఇస్తారు. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇక్కడ. చూసారు కదా, ప్రతి స్టాల్ దగ్గర సూపర్ బిజీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళంతా లైన్లు కట్టి మరి యాజ్ మెనీ యాజ్ ఎంత కుదిరితే అంత డిఫరెంట్ వెరైటీస్ టేస్ట్ చేద్దామని ట్రై చేస్తారు. సో అన్ని స్టాల్స్ చూసారు కదా ఎంత బిజీగా ఉన్నాయో. Is it barbecue sauce that she put in? The barbecue sauce, yep. It's a smoky. Yeah. Cheese. Woo! Sounds yummy.
ఈ షాప్లో మ్యాష్డ్ పొటాటోస్, బార్బిక్యూస్, దాని మీద ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి మంచి చీజ్ వేసి ఒక కప్పులో ఇస్తున్నారు ఐస్ క్రీమ్ లాగా. సో ఇది ఒక కొత్త వెరైటీ అనమాట. సో సేమ్ బర్గర్ మీద పెట్టిస్తారు, ఇందులో జస్ట్ డైరెక్ట్గా సపరేట్గా ఇస్తున్నారు. సో ఎలా ఉందో టేస్ట్ చేద్దామని ఈ షాప్లో తీసుకుంటున్నాము. చూడ్డానికి మాత్రం చాలా చాలా యూమీగా ఉంది. టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ. Thank you. ఈ షాప్లో మంచిగా ఒక పొటాటో చిప్స్ చేస్తున్నారు సర్కిల్గా. దాని మీద కావాల్సిన వాళ్ళకి కావాల్సినట్టు చీజ్ కావాలంటే చీజ్ వేస్తున్నారు, బేకన్ కావాలంటే బేకన్ వేస్తున్నారు. మనలాగా స్పైసీగా తినేటోళ్ళకి మంచి మసాలా స్పైస్ వేస్తున్నారు, వాళ్ళ మసాలా స్పైస్ కాకపోతే మంచి కారంగా ఉంది. చాలా రకరకాల వెరైటీల్లో చేసి మరీ పెడుతున్నారు. ఇవి మేము ఒక స్పైసీది ఒక చీజ్ది తీసుకున్నాము. ఇంకా ఫుడ్ అంతా తీసుకుని మంచి ఇక్కడ సెటప్లు చేసిన దాంట్లో కూర్చొని శుభ్రంగా ఫుడ్ తిని చుట్టుపక్కల ఆ రంగుల రాట్నాన్ని అన్నిటినీ చూసుకుంటా చిల్ అవుతా. ఇంకా మధ్యలో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు, దాని దగ్గర ఫ్యామిలీ అంతా ఫొటోస్ దిగుతూ మంచిగా చిల్ అయ్యాను. ఈ షాప్ వచ్చేసి ఆర్నమెంట్ షాపు, మన క్రిస్మస్ ట్రీ మీద డెకరేషన్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే అక్కడ కొనుక్కున్న ఆర్నమెంట్ డెకరేట్ చేసుకుంటారు అనమాట. అలా వాళ్ళ జీవితాంతం తిరిగినవన్నీ డెకరేట్ చేసుకుంటా వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. చలి తీవ్రంగా ఉందని మధ్యలో ఇక్కడ చలిమంటలు పెట్టారు. సో ఎవరికైతే చలి పెడుతుందో మధ్యలో వెళ్ళిపోయి మంచిగా చలిమంట కప్పుకొని మళ్ళీ కంటిన్యూ చేయడమే షాపింగ్. This is the best part. ఈ క్రిస్మస్ మార్కెట్ మొత్తంలో బాగా షాక్ అయిన ఏదైనా స్టోర్ ఉందంటే అది ఈ స్టోరే. ఇక్కడ కనిపించే నట్లు, బోట్లు, గన్లు, రకరకాల వెరైటీస్, గిటార్లు, ఎవ్రీథింగ్ మొత్తం చాక్లెట్తో చేశారు. అది ఒక 4-5 years నుంచి చేసినవి కూడా ఉన్నాయంట. అసలు చూపిస్తుంటే ముట్టుకుంటే అసలు షాక్ అయ్యాం. అసలు ఇదొక బెస్ట్ గిఫ్ట్ అనమాట. ఒకవేళ క్రిస్మస్ మార్కెట్కి వెళ్తే ఈ స్టోర్ ఉంటే మాత్రం తీసుకోండి. చాలా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి మన ఫ్యామిలీకి ఇవ్వడానికి, ఫ్రెండ్స్ ఇవ్వడానికి కూడా. ఫన్నీగా ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అది తినడానికి కాదు, జస్ట్ చూడడానికి. అంత రేట్ పెట్టుకొని తినాలంటే చాలా ఒక రకంగా ఉంటుంది, కానీ డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. You don't want to eat this. Yeah, you don't eat these. The one in the bag is. Keep it away from the sunshine. నెక్స్ట్ మా పిల్లలంతా ఈ కనిపించే క్యారసల్ ఎక్కడానికి రెడీ అయిపోయారు. దాని మీద రకరకాల యానిమల్స్ ఉన్నాయి. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. Are you gonna have so much fun?
ఇప్పుడు ఫెర్రస్ వీల్ ఎక్కుతున్నాం. టికెట్స్ తీసుకున్నాం అందరము. ఇంకెక్కి దీంట్లో వెయిటింగ్ ఫర్ ఫెర్రస్ వీల్. ఫెర్రస్ వీల్లో ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ట్యూబ్ స్లైడ్స్ ఉన్నాయన్నమాట. సో ఒక టికెట్ తీసుకుంటే 3 సార్లు వెళ్ళొచ్చు. సో పిల్లలతో ఫుల్ చిల్గా భలే ఎంజాయ్ చేసాము. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. చాలా స్మూత్ రైడ్, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మా వాళ్ళు అయితే ఇంకా చేద్దాం అన్నారు. మా పాపకి కుక్కలంటే చాలా ఇష్టం అనమాట. సో కనిపించిన కుక్కలన్నింటినీ పెట్ చేస్తా అంటూ పెట్ చేస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మ్యూజిక్ అనమాట. మ్యూజిక్ కూడా చాలా ఫేమస్. పిల్లలందరూ కూడా పిల్లలు అందరూ కూర్చొని అది చూస్తూ తింటూ చిల్ అవుతూ ఉంటారు. మేమైతే కొంచెం డాన్స్ కూడా చేసి చిల్ అయ్యాము. ఇవండి మా క్రిస్మస్ మార్కెట్ విశేషాలు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.